ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే మా ఇంట్లోనే కాదు చాలా మంది ఇంట్లో ఈ మాట వినిపిస్తుంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, అరే నిన్న పవర్ స్టార్ సినిమానో ఎన్టీఆర్ సినిమానో రిలీజ్ అయిందంట కదా, టీవీలో పెట్టి చూద్దాం. నిన్న రిలీజ్ అయిన సినిమా ఈరోజు టీవీలో ఎలా చూస్తాం? దానికి ముఖ్య కారణం ఐ బొమ్మ, మూవీ రూల్స్. వీటికి జనాలు బాగా అలవాటు పడిపోయారు. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మూవీ రూల్స్, ఐ బొమ్మకి ఎడిక్ట్ అయిపోయారు అనమాట. ముఖ్యంగా రీజన్ ఏంటంటే, అరే 500-600 పెట్టి 700 పెట్టి థియేటర్కి వెళ్ళడం ఎందుకు, ఒక్కరోజు వెయిట్ చేస్తే ఐ బొమ్మలోనో మూవీ రూల్స్లోనో వస్తుంది కదా, చూద్దామని అలవాటు పడిపోయారు. దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి పైరసీ, దాన్ని పక్కన పెట్టి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, దాన్ని పక్కన పెడితే 100 కోట్లు 1000 కోట్లు అని సినిమాల మీద స్పెండ్ చేసి సినిమాని ఒక ఎలాంటిది అది కూడా ఒక బిజినెస్గా చేశారు. కాబట్టి జనాలు 1000 రూపాయలు 900 ఫస్ట్ డే ప్రీమియర్ షోకి వెళ్ళాలంటే 900, నెక్స్ట్ డే 500-600 పెట్టుకొని సినిమాకి వెళ్ళాలంటే ఇంత పెట్టుకుని వెళ్ళగలమా అని ఆలోచించే ఫ్యామిలీస్ ఉన్నాయి. నిజంగా వెళ్ళలేని ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఐ బొమ్మకి, మూవీ రూల్స్కి అలవాటు పడిపోయారు. ముఖ్యంగా సినిమాని సినిమాగా తీయాలి, ఖర్చు తక్కువ చేసి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఓకే ఫైన్, స్టిల్ మనము పైరసీని ఎంకరేజ్ చేయకూడదు. అది ముఖ్య ఉద్దేశం అనమాట. పైరసీ ఒకటే కాదు, ఇక్కడ పైరసీతో పాటు వాళ్ళు మనకి, మన పిల్లలకి, మన ఫ్యామిలీలో ఉన్న చాలామందికి బెట్టింగ్ అలవాటు చేస్తున్నారు. అదే ముఖ్యంగా ఏ సినిమా ఓపెన్ చేసినా ఐ బొమ్మలో కానీ మూవీ రూల్స్లో కానీ మనకి ఫస్ట్ కనపడేది 4RA బెట్ ఆర్ పరీ మ్యాచ్. వీటిని చూసి బోనస్లని అవని ఇవని పెద్ద పెద్ద ఎలాంటి ఒక్క రోజులో లక్షాధికారి కోటీశ్వర్లు అయిపోతున్నారని చెప్పి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి జనాల్లోకి ఆ బెట్టింగ్ యాప్స్ని ఈ పైరసీ సినిమా వెబ్సైట్లు తీసుకువెళ్తున్నాయి. అంటే జనాలను 2 రకాలుగా ప్రలోభ పెడుతున్నాయి. ఒకటి, సినిమా అంత ఖర్చు పెట్టుకొని చూడవసరం లేదు, ఫ్రీగా ఇక్కడ దొరుకుతుంది అని ఒకటి. రెండోది, బెట్టింగ్ని అలవాటు చేసేస్తున్నారు బాగా. సో దానివల్లే ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ సైబర్ పోలీస్ వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళ మీద యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా కొన్ని మెయిల్స్ కొన్ని యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత ఐ బొమ్మ సవాల్ చేస్తుంది, దమ్ముంటే కట్టుకోర షెకావత్, ఈ డైలాగ్ రూపంలో బయట దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ఐ బొమ్మని పట్టుకోవడం మీ వల్ల కాదు అని చెప్పి. కానీ అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఐ బొమ్మ తాట తీస్తారు. సినిమా ఒకప్పుడు ఐ బొమ్మ అంటే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాస్ని హెచ్డీ ప్రింట్స్ని పెట్టేది ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఈ మధ్య వాళ్ళకు కూడా అత్యాస పెరిగింది. పైరసీ ప్రింట్ని ఫస్ట్ డే రిలీజ్ అయిన సినిమాని అలా రిలీజ్ చేసేస్తున్నారన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళకంత సీన్ లేదు, వార్నింగ్ చేసేంత నిజంగా వార్నింగ్ చేసే సీన్ ఉన్నా కానీ వాళ్ళ పట్టుకునే అవకాశం సైబర్ పోలీసులకి ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. మనకి ఏదో ఒక మూల మేలు అవుతున్నా కానీ ఇంకొక మూల మనకి నష్టం జరుగుతుందని ఆలోచించి వీటిని మనం సపోర్ట్ చేయకూడదు. మనం కూడా వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. అందుకే ఈ వీడియో చేశాను. సో ఏం చెప్పాలనుకున్నా మీకు చెప్పాను. జై హింద్ శ్రేణి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.